హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయాన్ గ్రూప్ నుంచి డేటా సైన్స్ అనలిస్ట్‌కి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది 2026 పాస్డ్ ఔట్ బ్యాచ్ వారికి. అండ్ జాబ్ వచ్చేసి నోయిడాలో ఉంటుంది. డేటా సైంటిస్ట్ అనలిస్ట్ రోల్. అండ్ ఇది ఫుల్ టైమ్ రోల్, ఆన్ సైట్ ఉంటుంది. అండ్ దీనికి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. మీరు ఇక్కడ సీవీ అటాచ్ చేసి ఆర్ అప్లికేషన్ విత్ లింక్డ్ఇన్ ద్వారా గాని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, లొకేషన్ అండ్ సమ్ లింక్స్ లైక్ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో అదర్ వెబ్సైట్. ఇక్కడ మీకు రెడ్ స్టార్ ఉంటే మీరు కంపల్సరీ అనేది డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. రెడ్ స్టార్ లేకపోతే మీరు డీటెయిల్స్ నార్మల్గా అయినా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ హియర్ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇస్తే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, కాలేజ్ నేమ్ అండ్ యూనివర్సిటీ. ఇఫ్ యువర్ కాలేజ్ ఈస్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూహెచ్, ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చి జేఎన్టీయూహెచ్ అంటే జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ కరెంట్ లొకేషన్ సిటీ అండ్ కరెంట్ లొకేషన్ స్టేట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ హోమ్ టౌన్, మీరు ఏదైతే మీ హోమ్ లొకేట్ అయిందో దాని యొక్క టౌన్ అండ్ దగ్గరలో ఉన్న టౌన్ మాత్రం ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఇయర్ స్టేట్ ఆఫ్ ది హోమ్ టౌన్ ఇక్కడ ఇవ్వాలి. మీరు బీటెకా, ఎంటెకా, పిహెచ్డియా ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ అయితే మీరు ఫైనల్ ఇయర్లో ఉండాలి. అండ్ స్పెషలైజేషన్ వచ్చేసి సిఎస్సి, ఈసీ ఎనీ స్పెషలైజేషన్కి మాత్రం ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ 2026 ఉండాలి. 80% 2026 మాత్రమే ఉండాలి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ 10th అండ్ పర్సంటేజ్ ఆఫ్ 12th అండ్ 75 ఎబోవ్ మాత్రం మీకు బీటెక్లో 75% మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఏమైనా ఇంటర్న్షిప్ హోల్డ్ చేస్తే ప్రజెంట్ మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వాలి. అండ్ మీరు ఏమైనా ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ ఉంటే దాని యొక్క సిటీజీ, దాని యొక్క ఆర్గనైజేషన్ నేమ్, దాని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ ప్రీవియస్లీ మీరు అయాన్స్కి అప్లై చేశారంటే ఇక్కడ మీరు నో అని ఇచ్చుకోవాలి, లేదా మీరు అప్లై చేసింటే ఎస్ అని ఇవ్వండి, నో ప్రాబ్లం. అండ్ యూ కెన్ జాయిన్ జనవరి 2026లో ఇంటర్న్షిప్ ఉంటుంది. మీరు అవైలబుల్ టు జాయిన్ అని ఉంటుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఎస్ అని ఫస్ట్ అయితే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. మీరు అవైలబుల్ లేకపోయినా ఫస్ట్ అయితే మీకు ఆఫర్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. మీ కాలేజ్లో పర్మిషన్ ఇస్తారా అయ్యారా అనేది. అండ్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కవర్ లెటర్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ నుంచి సబ్మిట్ చేయండి. ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీకు ఇట్లా మెయిల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ అయాన్ గ్రూప్, యూ వాంటెడ్ టు లెట్ యూ నో రిసీవ్ యువర్ అప్లికేషన్ అండ్ వన్స్ యువర్ టీమ్ విల్ రివ్యూ అప్లికేషన్ అండ్ టచ్ విత్ యువర్ క్వాలిఫికేషన్స్ అని వస్తుంది. ఇమీడియట్గా మీకు టెస్ట్ మెయిల్ అయితే వస్తుంది. 1-2 అవర్స్లో టెస్ట్ మెయిల్ చూడండి. టెస్ట్ మెయిల్ స్టార్ట్ యువర్ టెస్ట్. 120 మినిట్స్కి అయితే టెస్ట్ ఉంటుంది. మీరు టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయాలి. దీనిలో ఏముండదండి, యాప్టిట్యూడ్ టెస్ట్ మనం నార్మల్గా ప్రిపేర్ అయ్యే యాప్టిట్యూడ్ అండ్ కామన్గా 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రెండింటిని సాల్వ్ చేస్తే మీరు ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవుతారు. ఇఫ్ యూ క్రాక్ ద ఇంటర్వ్యూ యూ కెన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్, డేటా సైంటిస్ట్ రోల్. మంచి జాబ్ అండి. 2026 ఆఫ్ క్యాంపస్కి ఇది అందరికి మెయిల్స్ అయితే పంపిస్తుంది, టెస్ట్ మెయిల్స్. ఇది నో రెజ్యూమ్ స్క్రీనింగ్ అండి. డైరెక్ట్ టెస్ట్ లింక్ అయితే మనకి ఈమెయిల్కి అయితే వస్తుంది. అందరూ ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకోకండి. అందరూ మాత్రం అప్లై చేయండి. ఆహ్, మీరు లింక్ అని కామెంట్‌లో టైప్ చేయండి. నేను మీకు డైరెక్ట్ లింక్ అనేది రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.